క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత 2 వారాల నుంచి అధికమైనటువంటి ఎండలు. నేను కూడా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జనం సరిగా రారేమో, సరిగ్గా వెళ్ళరేమో అని. కానీ మీరేమో ఏ విషయంలోనూ తగ్గట్లా. నిన్న జపమాలు ఇవ్వటానికని గుడి దగ్గరికి వచ్చారు. గుడిలో జపం చెప్పుకోవటానికి ఒక 15-20 జపమాలు తీసుకుని వచ్చాను. అంతకుమించి ఎక్కువ మంది రాలే అని తీరా చూస్తే 50 మంది పైన దేవాలయంలో ఉన్నారు జపమాలు సాయంత్రం. నేను కూడా ఈరోజు అనుకున్నాను తగ్గకూడదు, నేను దగ్గరే తనకు వాక్యాన్ని శ్రద్ధగా ఆచరించడానికి ప్రయత్నించాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నేను మీ యందు ఉండాలని, మీరు నా యందు ఉండాలని కోరుకున్న గొప్ప తండ్రి, మీ ఆనందము పరిపూర్ణం కావాలని ఆశించినటువంటి దేవ, బైబిల్ గ్రంథం అంతట్లో యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా మందికి అర్థం కానటువంటి మాటలు ఉంటాయి. నేను నా తండ్రి ఒకటే అని, నన్ను చూచువాడు నా తండ్రిని చూస్తున్నానని, నన్ను ఎరగని వాడు నా తండ్రిని ఎరగనని, నా తండ్రిని ఎరిగిన వాడు నన్ను ఎరుగుతాడని, త్రిత్వంలో ఉన్నటువంటి మధురమైనటువంటి భావాలు ఈ 15వ అధ్యాయంలోనే ఉన్నాయి. నేను ద్రాక్షవల్లినని, మీరు రెమ్మలని, రకరకాలైనటువంటి మాటలు గత 2-3 వారాల నుంచి మేము వింటూ ఉన్నాము. మరొకసారి నాయన ఆత్మీయ ఆశీర్వాదం కలిగి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరితో మీరే మాట్లాడండి, మీరే ప్రేరణ కలిగింపు చేయండి, మీరే నాయన మా హృదయంలోనికి వేయించేయండి. నీ సన్నిధిలో నీతో గడుపుతున్న ఈ క్షణాలు మాకు దీవెనకరంగా మార్చండి. ఆయా గత కొన్ని రోజుల నుంచి అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ రోజున తమ బిడ్డలు నీట్ ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడుతున్నారని చెప్పారు. ఆయా ఎంబీబీఎస్ చదవడానికి, మెడికల్ వృత్తిలో స్థిరపడటానికి ఎన్నుకునేటటువంటి ఒక కష్టతరమైనటువంటి పరీక్ష ఇది. మా యొక్క దేశ పరిధిలో జరిగేటటువంటి పరీక్షలు ఇవి. ఎంతో కఠినతరమైనటువంటి పరీక్షలు. అంకుటిత దీక్ష, నిరంతరము పట్టుదల, సాధన, ఏకాగ్రత ఉంటేనే దీనిలోనైనా ఉత్తీర్ణులు కాగలరు. కనుకనైనా ఒకవేళ మా బిడ్డలు, మాకు తెలిసినటువంటి వ్యక్తులు, మా గ్రామస్తులు, అది ఎవరైనా మా బిడ్డలు ఈ పరీక్షలు రాస్తుంటే వారిని మీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాను. వైద్యుల ద్వారా నేను మీ రోగములను నయం చేస్తానని చెప్పారు. అయ్యా, ఈ రోజుల్లో ఎవరిని కదిలించిన రోగాలే. ట్యాబ్లెట్ లేకుండా ఆయన మా రోజు గడవట్లేదు. ట్యాబ్లెట్ లేకుండా చాలా మందికి రోజు ఆయన ముందుకు వెళ్ళటం లేదు. ఈ ఆధునిక యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో మనిషి ఎంత అభివృద్ధిని సాధించినా, ఆయన వైద్యపరంగా ఎంతో వృద్ధిలోకి వెళ్ళినా రోగాలు మమ్మలను చుట్టుముడుతూనే ఉన్నాయి. కనుక మా బిడ్డలు చేస్తున్న ఈ ప్రయత్నాలు కలిపి చేయండి. మీ చిత్తమైతే నాయన ఈ పరీక్ష రాస్తున్నటువంటి బిడ్డలను ఎన్నుకోనండి. మెడికల్ కాలేజీలో సీట్లు పెరిగినాయని మేము వస్తూ ఉన్నాం. అదేవిధంగా వైద్య వృత్తిలో స్థిరపడినటువంటి బిడ్డలను జీవించండి. నర్సులుగా నాయన, జిఎన్ఎం నర్సులుగా, ఆయన విలేజ్ నర్సులుగా, మరి అనేక మంది చిన్న చిన్న సేవలు చేస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు దైవ భయం ఎదగాలని ఇటువంటి కోర్సుల్లో చేర్పిస్తున్నారు. బిడ్డలు కూడా గుర్తిరిగి రోగులకు సేవ చేస్తున్నాము అనే భావన కలిగి జీవించినట్టు నడిపించండి. ఆయన దేవాలయంలో ఉన్న అందరి ప్రార్థనా సహాయం బిడ్డలకు అనుగ్రహించండి. కష్టతరమైనటువంటి పరీక్ష ఆయన, చాలా కష్టతరమైనటువంటి పరీక్ష. ఉచితమైతే ఆయన ఆదరణ కలిగి బిడ్డలను నడిపించమని, మరి తల్లి అందరి కొరకు మనవి చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా దేవుడు నేటి బైబిల్ వాక్యాల ద్వారా 3 విషయాలు మనకు చెప్తున్నాడు. ఎప్పుడు నేను 2 విషయాలే అని చెప్తాను. ప్రభు 3 విషయాలు మనతో చెప్తున్నాడు. మొట్టమొదటిది, నేను మిమ్మలను
స్నేహితులు అని పిలుస్తాను అంటున్నాడు. మీరు నా స్నేహితులు అంటున్నాడు. రెండవది, మీరు నా ఆజ్ఞలు పాటించండి, నా ప్రేమలో నెలకొని ఉండండి. నా ఆజ్ఞలు పాటించేవాడు నాతో ఉంటాడు. దేవుని ఆజ్ఞలను పాటించండి. మూడవది, పరస్పరము ప్రేమ కలిగి ఉండండి. పరస్పరము ప్రేమ కలిగి ఉండండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. సింపుల్, వెరీ సింపుల్. మూడు విషయాలు ఆయన మనతో మాట్లాడుతున్నాడు నేటి 3 బైబిల్ వాక్యాల ద్వారా. మొట్టమొదటిది ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మలను స్నేహితులు అని పిలుస్తాను అంటున్నాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. మరొకసారి నేను చెప్తా. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఉదాహరణకు తర్వాత మళ్ళీ రెఫర్ చేయమంటాడు. మరి మనం అడగండి, మీ సాములు ఎక్కడికి వెళ్ళాడని. ఆయన ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు వస్తాడు చెప్పడు. కావాలంటే అడగదు. నేను యజమానుని, ఆమె దాసురాలు అని చెప్పట్లా. బట్ ఆయన సై లోకంలో ఉన్నటువంటి యజమానులకి దాసులకి ఉన్నటువంటి సంబంధం. యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మలను దాసులని పిలవను, నేను మిమ్మలను ఏమని పిలుస్తాడు అందరూ చెప్పండి, స్నేహితులని. స్నేహం అంటే ఏందబ్బా? ఎవరు నిజమైన స్నేహితుడు? ఏది నిజమైన స్నేహం? స్నేహం అంటే ఏంటి? ఈడు నా స్నేహితుడు అబ్బా, ఈడు నా ఫ్రెండ్, మేమిద్దరం స్నేహితురాలం. ఆలోచిద్దాం. స్నేహితుడు అంటే ఎవరు? స్నేహం అంటే ఏంటి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటయ్యా అంటే, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను స్నేహితులని పిలుస్తాను. దేవునికి మనకు స్నేహం ఎంత కుదిరిందబ్బా? అంతేగా. నా ఏజ్ వాడు, నా వయసు వాడు, నాతో గురువైన వాళ్ళు నా స్నేహితుడు అంటే సరిపోతుంది. ఇగో వీడిని నా స్నేహితుడు అని అనుకో, సాములో పెచ్చోడా తిక్కడా, ఆడి స్నేహితుడు ఎట్లా అవుతాడు? మనతో సరి సమానులైన వాడే మన స్నేహితుడు. ఎల్కేజీ చదివేవాడికి ఎంబీబీఎస్ చదివేవాడి స్నేహితుడు ఎట్లా అవుతాడు? ఎల్కేజీ వాడికి ఎల్కేజీ వాడే స్నేహితుడు. అంతేగాని. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మలను స్నేహితులని పిలుస్తాను. అసలు ఎవరు దేవునికి స్నేహితులు అవుతాడు? నిజమైన స్నేహితులు దైవ గ్రంథంలో దేవుడికి ఎంతమంది ఉన్నారు? నేను స్నేహితులను పిలుస్తాను అని ఆయన తన శిష్యులతో అంటున్నాడు. దేవునితో స్నేహం అంటే శ్రమలబ్బా, దేవునితో స్నేహం అంటే కష్టాలు, దేవునితో స్నేహం అంటే నిందలు, దేవునితో స్నేహం అంటే అవమానాలు, దేవునితో స్నేహం అంటే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలా నేను మిమ్మలను పంపిస్తూ ఉన్నాను. నువ్వు నన్ను స్నేహితులని చెప్పుకున్నావా? మిమ్మల్ని ఈడ్చి కొడతాను. మీరు నా స్నేహితులని చెప్పుకున్నారా? మిమ్మల్ని అధికారుల దగ్గరికి, రాష్ట్ర పాలకుల దగ్గరికి, ప్రధానార్చకుల దగ్గరికి అన్యాయంగా అక్రమముగా తీర్పు ఇచ్చి మిమ్మలను అన్యాయంగా చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు నిజమైన స్నేహితుడు? ఎవరు దేవునికి స్నేహితులుగా ఉండగలరు? ఒకసారి పునీత చిన్న తెరేసమ్మ గారు చిన్నప్పటి నుంచి ఆమెకు అమ్మగారు కావాలనే కోరిక. ఇంట్లో నేను చాలాసార్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే పారిపోతూ ఉన్నాం. ఇక లాభం లేదని వాళ్ళ నాన్న ఆమెకు కొద్దిగా యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మగారి కాన్వెంట్కి ఆమెను పంపిస్తున్నాడు. మంచి తెల్ల బట్టలు వేసి
వేలది కట్టి బాగా అందంగా అలంకరించి ఆవిడ ఒక గుర్రం మీద కూర్చోబెట్టి మహారాణిలాగా అమ్మగారిని కాన్వెంట్కి పంపిస్తూ ఉన్నాడు. కాన్వెంట్కి వెళ్ళేటటువంటి ఆ టైంలో బాగా వర్షం పడింది. బురద అయిపోయింది, గ్రామం అంతా బురద అయిపోయింది. ఈ పిల్ల గుర్రం మీద కూర్చొని మహారాణిలాగా వెళ్తా ఉంది. కాన్వెంట్కి ఫస్ట్ టైం జారటానికి వెళ్తా ఉంటే ఈ వెళ్ళే దారిలో గుర్రం ఒక్కసారి అదిలిస్తే ఏమో గుర్రం మీద నుంచి కింద పడింది. బట్టలన్నీ మురికి అయిపోయింది. ఏమో కోపం వచ్చి గట్టిగా దేవుని వైపు చూస్తే, ఆకాశం వైపు, దేవుడా నేనేమో నీ కాన్వెంట్కి వస్తున్నాను, నీ స్నేహితురాలుగా మారాలని, నీ సేవకురాలుగా మారాలని, నీతో కలంతకాలము నిత్యము నాయన నేను ఉండాలని నేను ప్రమాణం చేసుకొని కాన్వెంట్లో జారడానికి వస్తుంటే నన్ను గుర్రం మీద నుంచి పడేసి నా బట్టలు మురికి చేస్తున్నావా? ఇదేనా నువ్వు నీ స్నేహితులకు చేసేటటువంటి మర్యాద అని అన్నాడు. అప్పుడు యశ్ప్రభు అన్నాడు, నా స్నేహితులను నేను ఇలాగే చూస్తాను, నా స్నేహితులను నేను ఇలాగే చూస్తాను. అప్పుడు చిన్న దేశం మందే, ఇట్లయితే నీకు ఎవడు ఎక్కువ మంది స్నేహితులు ఉండడు, ఈ లెక్క అయితే నీకు ఎవడు ఎక్కువ మంది స్నేహితులు ఉండడు. స్నేహితుడు అంటే ఎవరు ఆలోచిద్దాం. ప్రియమైన విశ్వాసులారా, దేవుని పెట్టారు. నిజంగా కష్టాలు శ్రమలు ఉంటే ఎంతమందికి దేవుని మీద నమ్మకం ఉంటుంది, దేవుని మీద స్నేహితులుగా ఉంటారు. ఒక వ్యక్తి దేవుడికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. యాకోబు గారు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అని లేఖనము నెరవేరెను. అతడు దేవుని పుత్రుడిగా పిలువబడెను కనుక కేవలము వారి విశ్వాసము వలన మాత్రమే కాక అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అని లేఖనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము వలన దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. అబ్రహాము దేవునికి మిత్రుడని పిలువబడ్డాడు. అబ్రహాము దేవునికి మిత్రుడని పిలువబడ్డాడు. అబ్రహాము ఎన్ని కష్టాలు పడ్డాడు. తన గ్రామాన్ని, తన చుట్టుపక్కలను, బంధుమిత్రులను, సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆఖరికి తన కుమారుని బలిగా ఇవ్వమన్నా కానీ అబ్రహాము వెనుకడుగు వేయలేదు. ఎక్కడో ఆది కాలంలో ఉన్న అబ్రహాముని నూతన నిబంధన కాలంలో యాకోబు గారు ఏమంటాడు తెలుసా? అబ్రహాము దేవుని యొక్క మిత్రుడు, నీతిమంతుడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, స్నేహితుడు అంటే ఎవరు? స్నేహానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? మొట్టమొదటిది, స్నేహితుడు అంటే నమ్మదగిన వాడు. వాడితో ఏ విషయాలైనా మనం చెప్పుకోవచ్చు. ఆడికి చెప్పిన విషయాలు ఊరంతా చెప్పేవాడు స్నేహితుడు కాదు, ఆడు పని పనులు. స్నేహితుడు అంటే నమ్మదగిన వాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను నమ్మదగిన వాడను. యేసుప్రభు ఊరికే అంటున్నా, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానని. స్నేహితుడు అంటే నమ్మదగిన వాడు. నువ్వు నమ్మదగిన వాడువా? నిజమైన స్నేహితుడువా? ఎంతమంది నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, స్నేహితుడు అంటే నమ్మదగిన వాడు. రెండవది, అతి ముఖ్యమైనటువంటి విషయం, స్నేహితుడంటే మన యొక్క బాగోగులను పట్టించుకునేటటువంటి వాడు. మన బాగోగులను పట్టించుకునేటటువంటి వాడు. స్నేహితుడంటే మనతో సమయాన్ని గడిపేటటువంటి వాడు.
స్నేహితుడంటే మన ఆపదలలో ఆదుకునేటటువంటి వాడు స్నేహితుడండి. అందుకనే యేసు ప్రభు లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తాడండి. ఒకటి తప్పిపోయినటువంటి గొర్రె, 2 పోగొట్టుకున్నటువంటి నాణ్యం, 3 తప్పిపోయినటువంటి కుమారుడు. తండ్రి ఆస్తి వాడి దగ్గరికి రాగానే బెల్లం చుట్టూ ఏగలు ముసిరినట్టుగా వ్యసన పనులందరూ ఆ చుట్టూ చేరిపోయారండి. స్నేహితులు అని చెప్పుకున్నారు. అన్నీ కరిగిపోయేసరికి వాడితో ఎవరో లేరు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఎవరు నీ స్నేహితులు? నీతో కలిసి వ్యసనాల్లో ఉన్నవాడు నీ స్నేహితుడా? నీతో కలిసి ప్రతిరోజు తాగేవాడు నీ స్నేహితుడా? నీ బాగు కోరుకుంటున్నవాడు నీ స్నేహితుడా? నమ్మగలవా? నీకు అపకారం చేస్తున్నాడా, ఉపకారం చేస్తున్నాడా? నీతో సమయాన్ని గడుపుతూ ఉన్నాడా? నీ బాగోగులు చూస్తూ ఉన్నాడా? ఎవరు నీ స్నేహితులు? అందుకని చాలా మందికి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు, కానీ నిజమైన స్నేహం వాళ్ళ మధ్యలో ఉండదండి. సడన్ గా మాట్లాడుకోవటం మానేస్తారు. ఉదాహరణకు ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు మీరు చదువుకుని ఉన్నట్లయితే నీతో ఉన్నటువంటి నిజమైన స్నేహితులు ఎవరు? కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, తల పండిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు స్నేహితులు. ఆ చెట్టు కింద చక్కగా కూర్చొని కౌలులాడుకోవటానికి, తమ యొక్క వృద్ధాప్యపు జీవితాన్ని నెమరు వేసుకోవడానికి, బాల్యం నుంచి మేమిద్దరం స్నేహితులను చెప్పుకోవడానికి పెద్దవాళ్ళకి స్నేహితులు ఉన్నారండి. కానీ ఇప్పుడున్నటువంటి చాలా మందికి స్నేహం పేరు మీద వ్యసనాల వెనుక పరిగెత్తేవాడే ఫ్రెండ్. ఎవరు నిజమైన స్నేహితుడు? నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. 2 స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు, దూర ప్రాంతం వెళ్తున్నారు, ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక స్నేహితుడు వాడికి ఆకలేసి తన బ్యాగ్లో ఉన్నటువంటి ఏదో పొట్టను చూసుకొని పునుగులో, బజ్జీలో, గారెలో తింటున్నాడు. పక్కనున్న స్నేహితుడికి పెట్టలేదు. అప్పుడు పక్కనున్న స్నేహితుడు అన్నాడు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. వీడని తిరిగి ఒక గాలి ఒక నోట్లో పెట్టుకుని నవ్వుతా, పరుల సొమ్ములను ఆశించు మాకు అన్నాడు. ఈ రోజుల్లో స్నేహాలు ఇవి. ఈ రోజుల్లో స్నేహాలు ఆలోచిద్దాం. ప్రియమైన విశ్వాసాల దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిజమైనటువంటి స్నేహితుడిని నేను అంటున్నాడు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానంటున్నాడు. దేవుడి లాంటి నిజమైన స్నేహితుడు, దేవుడి లాంటి ఫ్రెండ్ నిజంగా నీకున్నాడా? ఆలోచిద్దాం. ఒరే సినిమాకి వెళ్దామన్నారు, వద్దురా మా నాన్న తిడతాడరా అని అన్నా నేను. లేదురా నీకెందుకు, మేము చూసుకుంటాం రా అన్నారు. సినిమాకి వెళ్ళిపోయాను. కాలేజీ అయినాక మా నాన్న అన్నాడు, ఎవరో కాలేజీకి వెళ్ళావా అని. వెళ్ళేది నాన్న అన్నాడు. అప్పుడు మా నాన్న ఎవరు అడుగుతాడు, నా ఫ్రెండ్స్ ఎవరు ఇది కాలేజీకి వచ్చాడా అని. వచ్చాడు అన్నాడు. అబద్ధం ఆడి మోసం చేసి ఇటువంటి పనికిమాలిన వేషాలు వేసేవాడు మన దేవుడు కాదండి. అటువంటి వాడిని స్నేహితుడు అందరూ నా దృష్టిలో పక్కలో బల్లి అని చెప్తాం. అటువంటి వాడిని స్నేహితుడు అందరూ పాము పోసి పాలు పోసి పాముని పెంచుకుంటున్నాం అని చెప్తాం. స్నేహితుడు అన్నవాడు నీ బాగు కోరుకోవాలండి. స్నేహితుడు అన్నవాడు నీ యొక్క జీవితాన్ని సరిదిద్దగలగాలండి. స్నేహితుడు అన్నవాడు నీతో సమయాన్ని వెచ్చించగలగాలండి. అందుకని యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని సేవకులని పిలువను, నేను మిమ్మల్ని స్నేహితుడు అని పిలుస్తాను అంటున్నాడు. దేవుడితో స్నేహం నీకుంటే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాలు మనకు ఉంటాయండి. రెండవది యేసుప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను పాటించండి, నా ఆజ్ఞలను పాటించండి. ఏంటండి దేవుని ఆజ్ఞలు? యోహాను శుభవార్త 15వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు కూడా నా ఆజ్ఞలను
పాటించండి. ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు అన్నాడు, దేవుని ఆజ్ఞలను పాటించవయ్యా. యువకుడు ఒకడు వచ్చి, అయ్యా పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చేయాలి? యేసయ్య అన్నాడు, దేవుని ఆజ్ఞలను పాటించయ్యా. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? అందరూ టక్కగా చెప్పేస్తారు. ఏమి దేవుని ఆజ్ఞలు అనగానే వెంటనే మనం ఏం చెప్తాం? దేవుని ఆజ్ఞలు అంటే ఏం చెప్తాం? గట్టిగా చెప్పండి, ఏం చెప్తాం? 10 ఆజ్ఞలు చెప్తాం. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుగాక, సర్వేశ్వరు నామము వ్యర్థముగా పలుకుగా ఉండుగాక, సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచుదుగాక, తల్లిదండ్రులను గౌరవించుదుగాక, నరహత్య చెప్పేస్తున్నా. ఇవన్నీ 10 ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు అంటే ఏవి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. తిరుసభ కట్టడలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కాదప్ప. ఎవరిచ్చారు? ఆదివారంలో, అప్పు పండుగలో, శరీర కష్టమైన పనులు చేయక, నిండు పూజలో పాల్గొని చందాలు డబ్బులు. తిరుసభ ఆజ్ఞ దేవుని ఆజ్ఞ కానే కాదు. చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు, దేవుని ఆజ్ఞ కాదప్ప. దేవుని ఆజ్ఞ కాదు. పాత్రలను శుభ్రం చేయకోకుండా దేవుని ఆజ్ఞ కాదు. ఉపవాస దినప్పుడు మీ వాళ్ళు వెన్నులు తుంచుకొని తింటున్నారు, దేవుని ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞలు 10. యావే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలే. కానీ ధర్మశాస్త్ర బోధకులు వాటిని 630 ఆజ్ఞలు చేసేశారు యేసు ప్రభు వచ్చే టయానికి. దేవుని ఆజ్ఞలు 10. 10 ఆజ్ఞలను పాటించండి అబ్బా, చాలు. 10 ఆజ్ఞలు నమ్మండి, చాలు. మిగతా ఆజ్ఞలు బోర్డుని పెట్టేశారు. ఈ రోజుల్లో చాలా మంది బోర్డుని ఆజ్ఞలు పెట్టేశారండి. బొట్టు పెట్టుకోకూడదు, కాటికలు పెట్టుకోకూడదు, మెట్లు వేసుకోకూడదు, మంగళసూత్రాలు కట్టుకోకూడదు, కానీ గుట్టు అట్ట చేయాలి, ఇట్టు చేయాలి. దేవుడికి ఏం వద్దబ్బా. God doesn't need anything. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలే. ఆ 40 రోజులు వేషం వేసిన దేవుడు తెలుసు కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ దీక్ష కొన్నేళ్ళు వేషాలు వేయాల, ఆయన కుటుంబం వేషం వేయాల. ఉన్నంతలోనే తాము నమ్మినటువంటి దేవుణ్ణి భయభక్తులు కలిగి దేవుని మీద నమ్మక విశ్వాసం ఉంచి దాన ధర్మములు కలిగి వీరు జీవించారండి. కనుక ప్రియమైన విశ్వాసులారా, దేవుణ్ణి ప్రేమించడం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం అంటే నా దృష్టిలో భయభక్తులు కలిగి జీవించడం అంటే. దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే నా దృష్టిలో భయభక్తులు కలిగి జీవించడం. లాస్ట్గా భగవంతుడు ఏమన్నాడు తెలుసా? నేను మేము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి. ప్రేమ. స్నేహితులు అంటున్నాడు, ఆజ్ఞలు పాటిస్తే నేను మీలో నెలకొని ఉంటానంటున్నాడు. మూడవది ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడండి. ప్రేమ కలిగి జీవించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇప్పుడు చిన్న పాట. ప్రేమ ఎచ్చట ఉండును అచట దైవముండును, ప్రేమ ఎచ్చట ఉండును అచట దైవముండును, క్రీస్తు ప్రేమ ఒకటిగా జీవించును మనలను, క్రీస్తు ప్రేమ ఒకటిగా జీవించును మనలను, ప్రేమ ఎచ్చట ఉండును. ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటారు. మరి ప్రేమ అంటే ఏంటప్ప? ప్రేమ అంటే ఏంటి? తర్వాత నాకు తెలియదు. 10వ తరగతి చదువుతున్న ఒక పిల్ల 10వ తరగతి చదువుతా పరీక్షలు రాయకముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది, అయ్యా ఇక్కడ ఉంది అని అంటే తెలుసన్నా, నేను శుభ్రం చదువుకో, మంచి మార్కులు వస్తాయి, జాగ్రత్త, ఇవన్నీ ప్రేమలు కాదు అన్నా. 10వ తరగతి పాస్ అయింది. ఇంటర్మీడియట్ దూరంగా చేరిపోయిందంటే
దూరంగా చేర్పించారు. ఇంట్లో చదువుతా ఇంకొకరిని ప్రేమించింది. మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇక కాదమ్మా, ఇంటర్మీడియట్ పరీక్షలు మంచిగా రాసుకో, మంచి ర్యాంక్ వస్తే చక్కగా ముందుకు వెళ్ళవచ్చు, తర్వాత నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేద్దామని చెప్పారు. ఇంటర్ పరీక్షలు రాసినాక సరిగ్గా ఉండట్లేదు, నా అమ్మ దీక్ష చేపిస్తే దీక్షలో పండగలకి గ్రామాలకు అటు ఇటు తిరుగుతా వెనకప్పుడు పండగకి వెళ్ళి అప్పుడే ఉండవు ప్రేమించింది. మళ్ళీ వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది మళ్ళీ నా దగ్గరికి. మళ్ళీ లాభం లేదమ్మా, భయభక్తులు కానీ శుభ్రంగా ఉండని చెప్పి నువ్వు వీళ్ళు ఏదో త్రిపులైట్ ఏదో ఉంటే సీట్ వచ్చి అక్కడ పంపించారు. అక్కడికి కూడా ప్రేమించి పట్టణం తీసుకొని చూపించింది. ఎంతమందిని నేను ఏమన్నా అడిగాను? అసలు ఏంటిది ఇది? లాస్ట్ నేను అన్నాను, ఇంకా సరేనమ్మా ఇప్పుడు ఏమో ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటే నాకు ఎవరిలో ఇష్టం లేదు, మా అమ్మ మా నాన్న చూపించుకుని పెళ్లి చేసుకుంటారు. మరి ఏంటంటారు? అంతగా ప్రేమ దేనిని ఆశించదండి. ప్రేమ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఎనీథింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ లోకంలో మనలుగా ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మన అమ్మ నాన్న. ఇక అంతే. నేను రావు గుండుగా నన్ను చిన్న అందరూ ఓటు అనేవాడు. ఓటు అంటే పండుగ. సంవత్సరానికి ఒకసారి నేను సెలవుకి వచ్చేవాడిని, అందరూ ఓటు అనేవాడు. నేను రైల్వే స్టేషన్ దిగగానే అమ్మ నన్ను ఏంటయ్యా లావైపోయావు అనేది అన్ని తలుపునేవాడు. నేను అసలు నేను కిందకి దిగానే పమ్మెంట పట్టేసుకుని ఏందయ్యా తగ్గిపోయేవాడు. అందరేమో నన్ను ఓటు అనేవాడు బండోడు, ఏమేమో నన్ను పట్టేసుకుని ఏందయ్యా తగ్గిపోయేవు అనేది. అది ప్రేమ. ఏందయ్యా రంగుపోయింది అనేది అది ప్రేమ. మనలుగా ప్రేమించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ లోకంలో ఎవరంటే ఎవరో గట్టిగా తప్పుకోడు. ఈ తప్పని కొట్టే వాళ్ళందరూ తల్లిదండ్రుల ప్రేమ లేనిదైతే గాడ్ బ్లెస్ యూ. ఈ తప్పట్లు కొట్టే వాళ్ళందరూ నిజంగా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఆశీర్వదిస్తే దేవుడు మీ జీవితాలను చక్కదిద్దుతాడండి. మోసపూరితమైన జీవితం, సెల్ ఫోన్ నా పర్సనల్, నీకేం సంబంధం అంటున్నారు అమ్మని నాన్న. నా జీవితం నా ఇష్టం, నీకేం సంబంధం? ఎవరిదైనా మాట్లాడతా, నీకేం సంబంధం? ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు, సంథింగ్ చాలా ఉన్నాయి. మరి తర్వాత లూయిస్ అంతా అన్నమాట. ఎవరో లూయిస్ అంటే ఫేస్బుక్కేనా, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఉందా? దాంట్లో రిక్వెస్ట్ పెట్టారు లూయిస్ ఫాదర్ ఫోటోలు పెట్టారు. లూయిస్ ఫాదర్ ఫోటోలు పెట్టుకున్నాడు. దాంట్లో ఫాదర్ ఫోటోలు పెట్టి ఫాదర్కి డబ్బులు కావాలి, ఫాదర్ డబ్బులు రిక్వెస్ట్ చేస్తానని ఎవరో పెట్టారు. ఫాదర్ డబ్బులు ఫాదరే అడుగుతున్నట్లుగా పెట్టారు. ఆయన దాన్ని రియలైజ్ అయ్యి నాకు కాల్ చేసి, నేను తెలిసిన కానిస్టేబుల్ కాల్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళకి మెసేజ్ ఇచ్చి దాన్ని ఆ మెసేజ్ని మళ్ళీ ఇది ఫేక్ అని చెప్పి పెట్టే 10 నిమిషాల్లో ఎవరో లూయిస్ ఫాదర్కి ఆల్రెడీ 20,000 అకౌంట్లో వేసేసారు. అది ఫేక్ అని చెప్పే లోపల ఇవన్నీ ఎందుకు జరిగినాయో తెలుసా? ఎందుకు జరిగినాయి? చాలామంది యూట్యూబ్లో కనపడుతున్నారు, చాలామంది ఫేస్బుక్లో కనపడుతున్నారు, చాలామంది ట్విట్టర్లో కనపడుతున్నారు, చాలామంది ఇన్స్టాగ్రామ్లో కనపడుతున్నారు. అందమైన ఫోటోలు పెట్టి ఆధార్ కార్డు ఫోటో పెట్టండి, అప్పుడు ఎవరో మీకు లైక్ కొట్టండి. అప్పుడప్పుడు నేను అంటాను, మీకు చెప్పాను కదా, ఇక్కడున్న నా ఫోటోకి నేను వెళ్ళాక మళ్ళీ ఆధార్ కార్డు చూసుకుంటాను. నేను ఆధార్ కార్డు ఫోటో చూస్తే ఇక్కడ అప్పుడప్పుడు ఫ్లెక్స్ మీద పెట్టిన ఫోటోలు చూస్తూ ఉంటాను. ఇవన్నీ మోసపోతుందని అందరికీ తెలుసండి. నీకు 10 లక్షలు వచ్చినాయి, ₹1,00,000 నువ్వు అకౌంట్లో వేస్తే ఎవరిస్తాడబ్బా 10 లక్షలు ఈ రోజుల్లో? హూ గివ్స్ అండి, ఎవరిస్తారు బాబు? చిన్న పిల్లల ఫోటోలు, పెద్దోళ్ళ ఫోటోలు, ఇష్టం వచ్చినట్టు మీ ఫోటోలు, టిక్ టాక్లని, షేర్ షాట్లని, ఆ షాట్లని, ఈ షాట్లని, విత్ 1 క్లిక్ ఇట్ గోస్ టు ఆల్ యువర్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతాయి. నా ఫోటో పెట్టి నా తలకాయ తీసి నన్ను అమ్మాయిలాగా చూపించవచ్చు. అర్థమవుతుందా? పెద్దోడు మీకు తెలియదు. ఇన్ని మోసాలు దేని పేరు మీద జరుగుతున్నాయి కదా?
దేని పేరు మీద జరుగుతుంది తెలుసా? ప్రేమ పేరు మీద జరుగుతాం. ఇన్ని మోసాలు దేని పేరు మీద జరుగుతున్నాయి తెలుసా? ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులు, దేవుని పెట్టారా? ప్రేమ, ఈ 10 ఆజ్ఞలను తీసి యేసుప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిలో ఒకరు పరస్పరము ప్రేమ కలిగి జీవించాలి అని చెప్తూ లాస్ట్ మాట యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదువుకుందామండి. ప్రియ మిత్రులారా, ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందండి? ప్రేమ దేవుని నుంచి పుట్టింది. కనుక మనం పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరుగువాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు. కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటికెళ్ళండి ఈ మాటలు కూడా చదువుకోండి. దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమించువాడు దేవుని బిడ్డ, ప్రేమింపని వాడు దేవుని. ఈ లక్షణాలు నీకుంటే చాలబ్బా. భగవంతుడు ఇంకేం అంటున్నా మిమ్మల్ని పాట పాడమని, ఆటలాడమని, సెలవుమేమని, క్యాండిల్ పట్టుకోమని నథింగ్ ఈ సేయింగ్. అని చెప్తుంది ఏంటంటే దైవ భయం, సత్ప్రవర్తన. లాస్ట్గా ఆయన అంటున్నాడు ప్రేమకు నిదర్శనం ఏంటంటే దేవుడే ప్రేమ స్వరూపి, ప్రేమించువాడు దేవుని బిడ్డ, ప్రేమింపని వాడు దేవుని. మీరందరూ దేవుని ఎరిగి ఉన్నారు అంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని, మీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నారని. అంతేగాని ఏదైనా అనిపించినప్పుడు రకన ఈసిరేసి అన్నికి దెబ్బలాడి కొట్లాడుకుంటే నువ్వు ఎన్ని చేసుకున్న ఉపయోగం ఏమి లేనే లేదబ్బా. అందరు లేచి నిలబడదాం. మరొకసారి ఆలోచన విశ్వాసంగా నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తానంటున్నాడు దేవుడు. మీరు నా ఆజ్ఞలను పాటించండి అంటున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. కొన్నేళ్ళ ద్వారా భగవంతుడు అంటున్నాడు సత్ప్రవర్తన కలిగి దేవుని అంగీకరించేవాడు ఎవరైనా దేవునికి అంగీకార యోగ్యుడు. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరమునకు నిలయమైన సర్వేశ్వర, దయగల తండ్రి, సుదీర్ఘంగా దేవుని మాటలు మేము ఆలకించాం. మాకు ఆదరణగా తోడుగా ఉండండి అయ్యా. అర్పణ సమయమునకు వెళ్తున్నాం. నీ నామంలో మేమున్నాం అయ్యా. నీ నామంలో జ్ఞానస్నానం పొందాం. నీ యొక్క బిడ్డలుగా జీవిస్తున్నాం. నిజంగా మేము ప్రేమ కలిగి ఉన్నామా లేదా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా? మమ్మల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ అర్పణ సమయమునకు వెళ్తూ ఉండగా మాలోని దోషములను, మాలోని అవిశ్వాసాన్ని, మాలోని అపనమ్మకాన్ని, మాలోని ప్రేమ లేనటువంటి జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాం. నీ పరిశుద్ధ శిలువకు అంటబట్టి మాకు విడుదలను దయచేసి మమ్మల్ని అంగీకరించి ఆదరించి నడిపించమని, మరి తల్లి దయగల మా అందరి కొరకు మనం చేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.